అందరికీ నమస్తే అండి. జనాలకి దెబ్బ కొట్టాలి, కానీ వాళ్ళు నొప్పిగా ఫీల్ అవ్వకూడదు, మనల్ని తిట్టుకోకూడదు. జనానికి నొప్పి తగలాలి, కానీ ఆ ఎఫెక్ట్ మన మీదకి రాకూడదు. ఇది బీజేపీ మార్క్ దెబ్బలు అన్నమాట. పెట్రోల్ ధరలు పెంచుతారు, కానీ ఆచితూచి విడతల వారీగా జాగ్రత్తగా పెంచుతారు. తెలివి అనుకోవాలా, అతి తెలివి అనుకోవాలా? సామాన్యుడు దీన్ని పెద్దగా డీకోడ్ చేయక్కర్లా. ఎన్నికలకు ముందైతే దేశంలో పెట్రోల్ ధరలు పెరగవు, ఎన్నికలు అయిపోయిన తర్వాత దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతాయి. 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంతే. ఇప్పుడు ఈరోజు తాజాగా ₹2.50 పైగా పెట్రోల్ ధరలు పెంచారు దేశవ్యాప్తంగా. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత గడిచిన 10 రోజుల్లో 3 సార్లు పెంచారు, ₹8 పెంచారు. సో దీన్ని ఏమనాలి? సో ఒకేసారి పెంచేయచ్చుగా. ఆల్రెడీ జనంలో ఒక క్లారిటీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాల్లో పెట్రోల్ ధరలు పెరిగాయి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి కాబట్టి, పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో. సో ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు కూడా మానసికంగా ఫిక్స్ అయిపోయారు. అరే, దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతాయి 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత అని ఫిక్స్ అయిపోయారు. సో ఒకేసారి పెంచేయచ్చు. ₹5, ₹10, ₹15 ఒకేసారి పెంచేయచ్చు. ఇలా రోజుకో దెబ్బ కొట్టడం ఎందుకు? సో ఒకేసారి పెద్ద దెబ్బ కొట్టే కంటే రోజుకో దెబ్బ, చిన్న చిన్న దెబ్బలు రోజుకోటి కొడితే చాలు కదా, వీళ్ళకి పెద్దగా తెలియదు కదా, పెయిన్ తెలియదు కదా అనుకుంటున్నారేమో. అయితే నేను ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్తా. సరే, తప్పనిసరిగా పెంచాల్సి వస్తుంది. సో క్రూడ్ ఆయిల్ ధర తగ్గించినప్పుడు పెట్రోల్ ధరలు తగ్గిస్తారా? తగ్గించట్లేదు. ఇదే సమస్య. క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతుందని పెట్రోల్ ధరలు పెంచేస్తున్నారు. క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పుడు పెట్రోల్ ధరలు తగ్గించడం లేదు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ ధర $61 అండ్ మధ్యలో $100 వెళ్ళింది, $106 వెళ్ళింది, మళ్ళీ $40 కూడా వచ్చింది. 2020, 2021 ఆ టైంలో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధర $40, $41. కానీ మన దేశంలో పెట్రోల్ ధర మాత్రం ₹100 పైగా ఉంది. కారణం ఏంటి? కోవిడ్ అని పేరు పెట్టారు. అప్పుడు ఎక్సైజ్ డ్యూటీ ₹32 వసూలు చేశారు లీటర్ మీద, విపరీతంగా వసూలు చేశారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధర ఈ 2026 ఫిబ్రవరి నెల నాటికి $68 ఉంది. అంతకుముందు 2024, 25 ఆ టైంలో $90 ఉంది. సో $90 ఉన్నప్పుడు మన దగ్గర ఎంత రేటు ఉందో పెట్రోలు, $65, $68 ఉన్నప్పుడు అంతే రేటు ఉంది. పెట్రోల్ రేట్ అంతే ఉంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర పెరిగింది కాబట్టి పెట్రోల్ ధర 5 రాష్ట్రాల ఎన్నికలు అయ్యే వరకు అలా భరించారు. కేంద్రం ఎక్సైజ్ సుంకం ఒక ₹10 వదులుకున్నారు, లీటర్ మీద ₹10 ఎక్సైజ్ డ్యూటీ వదులుకున్నారు. అండ్ ఈ పెట్రోలియం కంపెనీల యొక్క కొంత కమిషన్ వదులుకున్నారు. సో దాంతో ఒక్క 20 రోజుల నుంచి నెల రోజుల పాటు ఓపిక పట్టారు. ఎప్పటికి 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోతాయో, ఎప్పుడు ఫలితాలు వచ్చేస్తాయని అలా ఓపిక పట్టి బిగబట్టి చివరికి గత 10 రోజుల నుంచి పెంచుతూ ఉన్నారనమాట. అయితే ఈ పెంపు ఎక్కడితో ఆగుద్దా లేదా? ఇప్పుడే ఆగే ఛాన్స్ లేదు. ఎందుకంటే పశ్చిమాసియాలో యుద్ధం పూర్తిగా ఆగిపోవాలి. మొన్నేమో యుద్ధం పెరుగుద్ది అని ప్రపంచవ్యాప్తంగా అండ్ దేశవ్యాప్తంగా కొన్ని పత్రికల్లో వచ్చింది. నిన్న అండ్ ఈరోజు ఇక యుద్ధం ఉండదు, శాంతి ఒప్పందం జరుగుతోంది అని మరో వార్త వచ్చింది. సో ప్రస్తుతానికి తాజా పరిణామాలు చూస్తే యుద్ధం జరిగే అవకాశాలు లేవు. ఇరాన్కి అమెరికాకి మధ్య శాంతి ఒప్పందం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే హర్మూజ్ జలసంధి పూర్తి స్థాయిలో తెరుచుకుంటే ఒక 15 నుంచి 20 రోజుల తరువాత క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతాయి అండ్ క్రూడ్ ఆయిల్ సప్లై మెరుగుపడుతుంది. మరి అప్పుడు దేశంలో పెంచిన పెట్రోల్ ధరలు తగ్గిస్తారా? సో ఎప్పుడు ఈ ₹8 పెంచారు, ఆ ₹8 పూర్తిగా తగ్గిస్తారా? అలా కాకుండా లేదు మేము ఎక్సైజ్ డ్యూటీ ₹10 వదులుకున్నాము కాబట్టి ₹8 మేము ఎక్సైజ్ డ్యూటీగా తీసుకుంటాము అంటారా? సో నేనేం చెప్పేది ఏంటంటే పెంచుకోండి, కానీ క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పుడు తగ్గించండి. క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పుడు దాన్ని ఎక్సైజ్ డ్యూటీ రూపంలో మీ జేబులో వేసుకోవద్దు. ఇది కేంద్ర ప్రభుత్వానికి
ఒక రిక్వెస్ట్ ప్రజల తరఫున ఈ ఒక్కటి చేయాలి. లేకపోతే మాత్రం వాళ్ళు క్రూడ్ ఆయిల్ ధర పెరిగినప్పుడు రేట్లు పెంచేస్తున్నారు, క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పుడు మాత్రం రేట్లు తగ్గించట్లేదు అనమాట. గడిచిన 10-12 ఏళ్ళగా అదే జరుగుతుంది దేశంలో. థ్యాంక్ యూ.